కింగ్డమ్ చూసాక థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక డౌట్ అయితే వచ్చింది భయ్య. ఇంత బాగా మొదలుపెట్టి చివర్లో ఎందుకు అలా చేశారని. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ భయ్య. క్యారెక్టర్ ని స్టెప్ బై స్టెప్ పరిచయం చేస్తూ ఒక ఎమోషన్ బేస్ అయితే బలంగా కట్టేశారు. సత్యదేవ్, విజయ్ దేవరకొండ ఇద్దరు అన్నదమ్ముల్లో ఓ రేంజ్ అయితే పర్ఫామ్ చేశారు భయ్య. వాళ్ళ మధ్య సీన్ చూస్తుంటే ఇదే మనకు కావాలనిపిస్తుంది. అనిరుద్ బీజిఎం మటుకు వేరే లెవెల్ భయ్య. అసలేంటో తెలిసే లోపే మనల్ని ఆ ఎన్విరాన్మెంట్ లోకి అయితే లాగేస్తుంది. సీన్ ఏదైనా ఆ ఎఫెక్ట్ డబుల్ చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంది అని చూస్తే మటుకు ఉంటుంది. కానీ రన్ అవుట్ టైం ఉన్నట్లు టేకింగ్ రష్ అయ్యింది. ప్రీ క్లైమాక్స్ కి వెళ్లే మార్గంలో ఎక్కడో కీలకమైన పేజెస్ మిస్ అయినట్టయితే ఫీల్ అయితే వస్తుంది. అసలు ఫ్లో అయితే మారిపోయింది భయ్య. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిందే కాదు. అసలు మంచి బేస్ వేశాక ఈవెంట్ తో ముగిస్తే బాగుండేది అన్న ఫీల్ అయితే వస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక మంచి ఎమోషనల్ డ్రామా భయ్య. కానీ క్లైమాక్స్ వద్ద అన్సాటిస్ఫాక్షన్ అయితే మిగిలిపోయిందని చెప్పాలి. కింగ్డమ్ మూవీ అనుభూతి అయితే బాగుంది. కానీ చివరిలో కథ కొంచెం మారిపోయింది అనిపించింది. నా ఫీలింగ్స్ అయితే షార్ట్ అండ్ సింపుల్ గా అయితే చెప్పేశాను భయ్య. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పేయండి. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.